కార్యకర్తలను పట్టించుకోని వారు, ఇబ్బంది పెట్టే నాయకులు పార్టీకి అవసరం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చెప్పారు. కష్టపడ్డ వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని పార్టీ 44వ ఆవిర్భావ వేడుకల వేదికగా భరోసా ఇచ్చారు. 50% సీట్ల పెంపు, 33% రిజర్వేషన్లతో కార్యకర్తలు, మహిళలకు అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. అమరావతి దేవతల రాజధాని కాబట్టే కొందరు రాక్షసులకు ఇష్టం లేదని జగన్ను ఉద్దేశించి దుయ్యబట్టారు. అలాంటి వారిని శాశ్వతంగా అమరావతికి రాకుండా ప్రజలే చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా సీనియర్ నాయకులతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెలుగుదేశం పుట్టుక నుంచి నేటి వరకు పార్టీ సిద్ధాంతాలు, విజయాలు, ప్రయాణం అన్నీ సంచలనమేనని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రధాన బలమని చంద్రబాబు ఉద్ఘాటించారు. కార్యకర్తల్ని పట్టించుకోని నాయకులు పార్టీకి అవసరం లేదని తెగేసి చెప్పారు. కష్టపడే కార్యకర్తల్ని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. పార్టీ గెలుపే రాష్ట్రం గెలుపన్న చంద్రబాబు పసుపు జెండా ఎప్పుడూ ఎగిరేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరు బాగా పనిచేస్తే వాళ్లే ప్రజాప్రతినిధులు కూడా. 3 ఏళ్లు 50% అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది శుభవార్త. ఎవరైనా పోటీ పడాలంటే అంటే కట్ త్రోట్ గా కాదు, అడ్డుదూడంగా కాదు, కష్టపడి పనిచేసి క్రమశిక్షణతో పనిచేసి మీరెక్కడున్నా మీ సామర్థ్యాన్ని, మీ శక్తిని మీరు నిరూపించండి. మిమ్మల్ని ఐడెంటిఫై చేసే బాధ్యత ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిది. దాన్ని అమలు చేసే బాధ్యత నాది. పార్టీ కార్యకర్తల వల్లనే మనం ఇక్కడ ఉన్నాం అనే విషయం అనునిత్యం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే నాయకులు నాకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. అమరావతిని ఎవరూ ఇంచు కూడా కదల్చలేని విధంగా శాసనసభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. భవిష్యత్తు నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని పునరుద్ఘాటించారు. ఇక 3 ముక్కలాట కుదరదని తేల్చి చెప్పారు. ఇంకా 3 ముక్కలాట లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. శాసనసభలో తీర్మానం చేశాం. తొందరలోనే కేంద్రం కూడా చట్టం చేస్తుంది. ఇంకా రాబోయే రోజులు అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఆ అమరావతి చెప్తే నిద్ర రాంది కొంతమందికి, శాశ్వతంగా నిద్ర రాదు. అమరావతికి వచ్చే పరిస్థితులు కూడా లేరు. ఇలాంటి అమరావతి వ్యతిరేక శక్తుల్ని శాశ్వతంగా అమరావతికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాం. ఎస్సీలకు వర్గీకరణతో న్యాయం చేశాం. ఎస్టీలకు భూములు, పథకాలిచ్చి జీవితాలు మార్చాం. మైనారిటీల కోసం కార్పొరేషన్ పెట్టాం. వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు తెచ్చాం. తెలుగుదేశం పార్టీ విజయాలనే కాదు, సంక్షోభాలని, సవాళ్లను చూసింది. కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని. ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అధినేతలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. కష్టపడిన కార్యకర్తల్ని గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్లే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ క్రెడిట్ చోరీ అనే జబ్బుతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా ఉన్నారు కొంతమంది, ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? కష్టపడుతున్న కార్యకర్తలు మనం గుర్తించాలి. ఆ పవిత్రమైన బాధ్యత నా పైన కూడా ఉంది. కష్టపడిన కార్యకర్తను గ్రామ స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్ అంటే క్రెడిట్ చోరీ జబ్బు, దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు
అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళ భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. ఎన్టీఆర్ వేసిన పునాదిని చంద్రబాబు మరింత బలపరిచారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. లోకేష్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయకుల్లా ఎదిగారని చెప్పారు. పవిత్రమైనటువంటి ఆలోచనతో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెడితే దాన్ని అన్ని వర్గాల వారికి అవకాశాలు కల్పించి పార్టీ 44 సంవత్సరాలుగా నడిపించేటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అయితే భవిష్యత్తుకి డోకాలేనటువంటి నాయకత్వం మన భవిష్యత్తు నాయకుడు లోకేష్ ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే నేపథ్యంలో ఆ పార్టీ కోసం కూడా మాట్లాడాలి. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించి ఒక అవినీతి పునాదుల మీద పార్టీ నిర్మాణం చేసి అధికారం ఒక ఛాన్స్ అధికారం తీసుకొచ్చి తెలుగు వారిని విడదీసి కక్ష సాధించి అనేక మంది ప్రాణ మానాలకి పోయేటట్టు కారకుడు. అందుకే ప్రతి కార్యకర్తకి తెలియజేస్తున్నాం, అందరూ 20-29 లక్ష్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలుగా పెట్టుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య ఘట్టాలతో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్టీఆర్ రథయాత్ర, టీడీపీ ప్రభుత్వాల్లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, విధాన నిర్ణయాలను వీడియోలో ప్రదర్శించారు. పార్టీ కోసం లోకేష్ చేసిన కృషిని, యువగళం పాదయాత్రను వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలను అద్దం పట్టేలా వివరించారు. వివేక హత్య అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్ క్రూరత్వానికి, రాజకీయ స్వార్థానికి పరాకాష్ట సొంత బాబాయ్ వివేక హత్య. స్టంట్ వేశారని తెలిసినా కూడా గుండెలపై గుద్ది మోకాళ్లపై కూర్చోబెట్టి లెటర్ రాయించుకుని ఆ తర్వాత బాత్రూంకి లాక్కెళ్లి గొడ్డలతో తలపై వేట్లు వేసి ప్రాణం తీశారు. సభ అనంతరం పార్టీ సీనియర్ కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందించిన కార్యకర్తలను విందుకు ఆహ్వానించారు. కార్యకర్తల ఆరోగ్య, కుటుంబ పరిస్థితులను చంద్రబాబు, లోకేష్ అడిగి తెలుసుకున్నారు. వస్త్రాలు, శాలువాలతో కార్యకర్తలను సత్కరించారు.